पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కొన్ని పాయింట్స్, దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చెప్పుకుందాం మనం. We must recognize also that danger lies in dogma and in the hidebound facts of textbooks, and that safety lies in flexibility and in a shifting angle of vision. A fact, for instance, looked at from the standpoint of humanity, using the word fact, may not be a fact from the standpoint of a master. So, సృష్టిలో జరిగేటువంటి విషయాల్లో కానీ ఏవైనా సరే మనం ఒక పని చేసాం లేదా ఏదైనా ఒక కార్యక్రమం మనం చేస్తున్నప్పుడు మనం దాన్ని ఒక విధంగా మనం ఆలోచిస్తాం. అంటే ఏదో ఇక్కడ ఉదయం 10 అయింది, ఇప్పుడు మనం ఫలానా పని చేయాలి అన్నటువంటిది మనం ఒకటి ఏర్పాటుగా మనం ఆలోచిస్తాం. ఆ పని చేయడమే కరెక్ట్, ఆ పని చేయడమే సత్యం అన్నట్టుగా మనకి ఉంటుంది. కానీ ఒక మాస్టర్ యాంగిల్లో చూసినప్పుడు ఆ టైంలో అప్పుడు ఆ పని అవసరం లేదేమో అన్నది కూడా ఉంటుంది. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సృష్టిలో ఎప్పుడు కూడా ఒక జగత్ సత్యము అన్నటువంటిది ఒకటి ఉంటుంది. అంటే మనకి తెలిసినటువంటి సత్యాసత్యములకి పైన ఇంకొక సత్యం అనేది ఒకటి ఉంటుంది సృష్టిలో ఎప్పుడు కూడా. సో ఆ సత్యాన్ని అనుసరించి మనం జీవించడం అన్నటువంటిది ఎక్కువగా కరెక్ట్. అది ఒక్కొక్కసారి మనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. సో ఒక్కొక్కసారి మనం పలానా పని చేస్తున్నప్పుడు ఆ పని అవ్వకపోవడం అనేటువంటిది ఉంటుంది. మంచి పని అయినా మేబీ అది మంచి పనే ఉన్నా కానీ కూడా ఆ టైంకి ఆ పని అక్కడ అవసరం లేదేమో అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మంచి పని, ఇప్పుడు పూజ చేద్దాం అనేటువంటిది మంచి పని, కానీ ఆ పూజ ఆ రోజు అవసరం లేకపోయి ఉండవచ్చు. అందు గురించి పూజ అనేటువంటిది జరగకపోవడం అనేటువంటిది ఉండవచ్చు. సో అంటే ఉదాహరణకు ఒక స్కూల్లో ఒక పిల్లవాడు ఒక దృష్టి ఒక రకంగా ఉంటుంది. అంటే ఏదో పలానా లెసన్
హోంవర్క్ నేను చేయాలి, లేదా పలానా హోంవర్క్ నేను చేసి చూపించాలి అన్నటువంటిది ఒకటి వాడికి క్లాస్లో వాడికి ఉన్నంత వరకు వాడికి ఆ రెస్పాన్సిబుల్గా లేదా ఒక హోంవర్క్గా వాడికి ఉంటుంది. కానీ టీచర్ యొక్క యాంగిల్ వేరుగా ఉండవచ్చు. ఏమిటి, మనకి ఇంకో 4 డేస్లో మన స్కూల్కి ఇన్స్పెక్షన్ ఉంది. సో అంతలో మనం స్కూల్ పిల్లల చేత ముందు నోట్స్లు అన్నీ ఫినిష్ చేసేసేయాలి. సో ఈ రోజు ఇచ్చిన హోంవర్క్ రేపు వాడు చూపించకపోయినా పర్వాలేదు, కానీ 4 రోజుల్లో ఉన్నటువంటి ఇన్స్పెక్షన్కి మనం పిల్లల నోట్బుక్స్ అన్ని కూడా కరెక్ట్గా ఫినిష్ అయ్యి చక్కగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి అన్నటువంటి దృష్టి టీచర్కి ఉండొచ్చు. కనుక ఆ దృష్టి పరంగా చెప్పినప్పుడు ముందు నోట్స్ కంప్లీట్ చేయడమే ఎక్కువ కరెక్ట్, కానీ నిన్న ఇచ్చిన హోంవర్క్ ఈరోజు చూపించాడా లేదా అన్నది ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. కనుక అలా అంటే యాంగిల్ ఆఫ్ విజన్ బట్టి అప్పుడు ఉన్నటువంటి విషయం యొక్క అవసరాలు కానీ అప్పుడు ఉన్నటువంటి విషయం యొక్క విధానాలు కానీ మారుతూ ఉంటాయి. సో దాన్నే మనకి చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, సో యాంగిల్ ఆఫ్ విజన్ని బట్టి మనం చూడడం అన్నటువంటిది కూడా మనం కొంచెం అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి అన్నటువంటిది కొంతవరకే సత్యం. ఎందుకంటే ఈ సృష్టి అన్నటువంటిది ఒక చాలా ఇది ఎన్నో యుగములకు సంబంధించినటువంటి చరిత్ర. సో ఆ చరిత్ర యొక్క విధానాన్ని మనం గా చూసినప్పుడు ఈ రోజు లేదా ఈ సంవత్సరం లేదా ఈ జన్మ అన్నటువంటిది అందులో ఒక చిన్న పార్ట్. సో అందు గురించి మనం చేసేటువంటి పనులు కానీ చెప్పేటువంటి విధానాల్లో కానీ ఒక్కొక్కసారి ఒక పెద్ద యాంగిల్ ఆఫ్ విజన్ని బట్టి చూసినప్పుడు మనం ఇప్పుడు ఏదైతే కరెక్ట్ అని అనుకుంటున్నామో అప్పుడు అది సత్యం కింద తీసుకోబడదు. కనుక ఇది కూడా మనం ఒక పాయింట్ ఈ బుక్స్ చదువుకుంటున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. సో ఇది మనం స్వీకరిస్తున్నప్పుడు ఈ పాయింట్ని టు హిమ్ ఇట్ మే బి పార్ట్ ఆఫ్ ఎ గ్రేటర్ ఫ్యాక్ట్. అది సో ఫ్రమ్ అబౌవ్ డౌన్వర్డ్స్ యాజ్ వన్ టు హూమ్ టైమ్ ఇస్ నాట్. సో ఇది యాంగిల్ ఆఫ్ విజన్ బట్టి ఈ ఆ పని జరగటమా జరగకపోవడమా అన్నటువంటిది మనకి నిర్ధారణ లేదా నిర్ణయము అన్నటువంటిదిగా ఉంటుంది. కనుక మనం ఒక హయ్యర్ యాంగిల్ ఆఫ్ విజన్లోకి మనం వెళ్ళి మనం చూసుకోగలగటం అన్నటువంటిది చేస్తున్నప్పుడు మనం అంటే మన యొక్క మైండ్ ఆస్పెక్ట్ చూసినప్పుడు ఓన్లీ మనకు ఉన్నటువంటి విషయాలుగానే మనం చూస్తాం ఏ పనైనా సరే. కానీ ఒక మాస్టర్ యాంగిల్గా మనం చూడటం అన్నటువంటిది మనం స్లోగా మనం అలవాటు చేసుకోగలగటం కానీ లేదా ఆ యాంగిల్లో జరిగినటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ మనం చేస్తూ ఉండడం అన్నటువంటిది కొంచెం అంటే విషయాన్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఇక్కడ అంటే యాంగిల్ ఆఫ్ విజన్ ని బట్టి జరుగుతున్నటువంటి పని ఇది ఇప్పుడు జరగడం అవసరమా లేదా అన్నటువంటిది ఉంటుంది. సో ఒక మాస్టర్ యాంగిల్లో ఇది జరగాలనుకోండి, మన లెక్క ప్రకారం ఇది జరగక్కర్లేదు అనుకోండి. సో దాన్ని బట్టి కూడా ఆ పని యొక్క విధానం ఇవన్నీ కూడా ఆధారపడుతూ ఉంటాయి. An inexplicable principle of mutation exists in the mind of the logos or the deity of our solar system. In the mind of the logos or the deity of the solar system. మన deity of the solar system అంటే ఏంటంటే మనకి ఇవి కొన్ని పదాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ మనకు బాగా. ఈ సౌరమండలం అంతా కూడా ఒక ఫ్యామిలీ లాంటిది. అందులో మన సూర్యుడు ప్రధానమైనటువంటి వాడు, ఆయన్ని డేటీ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అంటారు. సో ఈ సూర్యుడు కూడా ఈ పురోగమనములో ఆయన కూడా ఒక పార్ట్లో ఉన్నాడు. అంటే మనం ఉదాహరణకి మనం ప్లే స్కూల్కి సంబంధించినటువంటి వాడు అనుకోండి, మన సూర్య భగవానుడు పీజీ స్టూడెంట్, మనం కేజీ స్టూడెంట్ అయితే ఆయన పీజీ స్టూడెంట్ అని చెప్తే ఆయన ఫుల్ఫిల్ అయిపోయాడు, ఆయన చదువు అంటే ఆయన క్రాస్ అయిపోయాడు అన్నటువంటిది ఉండదు. ఆయన కూడా ఇందులో భాగంగా ఉంటున్నాడు, అంటే ఈ పురోగమనం అన్నటువంటి దాంట్లో. అందు గురించి ఆ డైటీ ఆఫ్ ది సోలార్ సిస్టమ్ అండ్ గవర్న్స్ ఆల్ హిజ్ యాక్షన్స్. సో ఆ రకంగా హీ గవర్న్స్ ఆల్ హిజ్ యాక్షన్స్. ఎవరి యాక్షన్స్? ఈ సోలార్ సిస్టమ్ ఈ విధంగా చేద్దామని ఎవరైతే అనుకున్నారో ఆయన యొక్క యాక్షన్స్ అన్ని కూడా ఈయన నిర్వహణ అన్నటువంటి చేస్తుంటాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, ఈ మొత్తం ఈ సౌరమండలాన్ని వీటన్నిటికీ కూడా కేంద్రంగా ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క యాక్షన్స్ అన్ని కూడా
ఈ సన్ ఇది ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సో ఇది ఒక ప్రిన్సిపల్ అన్నమాట. అంటే ఈ సౌరమండలం ఎవరు వలన ఏర్పడిందో ఆయన అనుకున్న విధముగా ఈ సౌరమండలం జరుగుతూ ఉండడం అన్నటువంటిది ఉంటుంటుంది. సో యాజ్ అబౌవ్ సో బిలో అన్నట్టుగా మనం అనుకోగలిగితే ఇప్పుడు అదే అక్కడ అలా జరుగుతుంది కాబట్టి మనందరము కూడా మన సూర్యుడి వలన మనందరం వచ్చాం, లేదా సూర్యుడి యొక్క ఇదిగా మనం వచ్చాం కాబట్టి సూర్యుడు ఏదైతే ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో అది మనం చేయడం అన్నటువంటిది కూడా మనకి ఇక్కడ వర్క్ అయ్యేటువంటి ప్రిన్సిపల్ ఇక్కడ ఇన్ హిస్ యాక్షన్స్. We say, but ever-changing forms and catch glimpses of steadily evolving life within those forms. So, దీన్ని బట్టి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే there are ఈ సృష్టిలో చేంజెస్ అన్నటువంటి చాలా జరుగుతున్నాయి. అంటే ఒక 5,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పద్ధతి వేరు, ఒక 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళ విధానం వేరు, ఇప్పుడు ఉంటున్నటువంటి విధానం వేరు. So, there is some change that is going on in this nature. So a change అన్నటువంటిది glimpses of the steadily evolving life ఇక్కడ works through the shifting kaleidoscope of solar system, rays, hierarchies, planets, planes, schemes, rounds, races and subraces. Those forms, but as yet have no clue to the principle which works through the shifting kaleidoscope. సో ఈ భూమి అంటే ఉదాహరణకి మొత్తం ఈ సౌరమండలం యొక్క లైఫ్, లేదా అలా కాకుండా ఈ భూమి మీద మానవులు ఉంటున్నాం. ఇప్పుడు మిగిలిన గ్రహముల్లో జీవము లేదా జీవత్వము అన్నటువంటి దాని గురించి ప్రస్తుతం ఉన్నటువంటి సైన్స్ తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. కానీ నిజానికి ఇవన్నీ ఎలా ఉంటున్నాయి, మీకు ఒక రంగులు రాట్నం మీకు ఒక ఐడియా ఉంటే కనుక అందులో ఒక్కొక్క వింగ్ లాంటిది ఇలా ఉంటుంటాయి. అలాంటివి మీరు ఈ సౌరమండలంకు సంబంధించినటువంటి 7 మీరు ఊహించుకోండి. 7 ఊహించుకుంటే అందులో ఒక నెంబర్ అంటే దట్ ఈస్ నెంబర్ 4. నెంబర్ 4 లో ఉన్నటువంటి ప్లానెట్ లో ఫిజికల్ లైఫ్ అన్నటువంటిది ఉంటుంది. ఈ 4కి పైన అంటే 1, 2, 3లో ఫిజికల్ ఆస్పెక్ట్ కి రావడానికి కావాల్సినటువంటి బిఫోర్ స్టెప్స్ ఉంటాయి ఆ ప్లానెట్స్ లో. 4 తర్వాత 5, 6, 7లోనేమో ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అవసరం లేకుండా హయ్యర్ ఆస్పెక్ట్స్ కి సంబంధించినటువంటి లైఫ్ థింగ్స్ అవన్నీ కూడా ఆ ప్లానెట్స్ లో ఉంటాయి. ఫిజికల్ ఆస్పెక్ట్ లైఫ్ అన్నటువంటిది ఏ ప్లానెట్ అయితే ఈ స్థితిలో ఉంటుందో దాని మీద ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అన్నటువంటిది మేనిఫెస్ట్ అవుతుంది. సో ఆ రకంగా మేనిఫెస్ట్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని ఏమంటారంటే కనుక ప్లేన్ అంటారు, ఒక ప్లేన్. సో దిస్ ఇస్ 1 ప్లేన్. ఈ 4 నెంబర్గా ఇది రావడం, మిగిలిన ఇటు 3 ఉండడం. సో ఇది ఒక ప్లేన్ ఆఫ్ ఆస్పెక్ట్. సో ఈ ప్లేన్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉంటూ ఉన్నప్పుడు దీనికి మిగిలిన గ్రహములతోటి లింకప్ ఏర్పడటం, అంటే దీనికి పైన 3 కింద 3 మధ్యలో 4. సో దాన్నే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఆ స్థితిలో ఉన్నటువంటిది ఎర్త్ అన్నమాట. సో అందుగురించి ఎర్త్ మీద మనం ఫిజికల్ లైఫ్ అన్నటువంటిది చూస్తాం. ఈ ఎర్త్ మీద ఈ ఫిజికల్ లైఫ్ ఏర్పడడానికి ముందు మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి సోలార్ సిస్టంలో ఫిజికల్ లైఫ్ అన్నటువంటిది ఎర్త్ మీద ఉండేది కదా. అప్పుడు మూన్ మీద ఫిజికల్ లైఫ్ అన్నటువంటిది ఉండేది. ఇంతకు ముందు ఉన్నటువంటి సోలార్ సిస్టంలో మూన్ వాజ్ ది ప్లానెట్ ఆన్ విచ్ ద ఫిజికల్ లైఫ్ వాజ్ ఎగ్జిస్టింగ్. కొన్ని కారణాల చేత ఆ మూన్ ప్లానెట్ అన్నటువంటిది అది ఈ సౌరమండలంలోంచి కొంచెం దాన్ని ఒక డెడ్ ప్లానెట్ కింద అది అవ్వటం జరిగింది. దాని ప్లేస్లో ఎర్త్ అన్నటువంటిది ఇప్పుడు వచ్చింది. అందు గురించి మూన్ ఈజ్ ద మదర్ టు ద ఎర్త్. అందు గురించి ఈ ఎర్త్ చుట్టూతో మూన్ తిరగటం అన్నటువంటిది ఉంటుంది. అంటే మూన్ నుంచి మన ఎర్త్ మీద ఫిజికల్ లైఫ్ అన్నటువంటిది మేనిఫెస్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా జరుగుతుంది. అందు గురించి మనకి జ్యోతిష్యంలో కూడా
గర్భధారణ, వీటన్నిటికీ కూడా మూన్ ఈజ్ ద మెయిన్ ప్లానెట్. చంద్రుడిని మనం ప్రధానంగా చూస్తారన్నమాట. చంద్రుడి యొక్క గమనమునకు అనుసంధానముగా స్త్రీలలో ఋతుక్రమం అన్నటువంటిది కరెక్ట్గా చంద్రుడు 28 డేస్, స్త్రీలకు కూడా కరెక్ట్గా అది 28 డేస్గా ఏర్పడింది. కనుక వీటన్నిటికీ కూడా మూన్ తోటి ఆ రకంగా మనకి లింకప్ అన్నటువంటిది ఉంటుంది. సో ఈ రకంగా అనేక రకాలైన, అంటే ఇప్పుడు భూమి ఉంది, ఇంతకుముందు చంద్రుడు, ఇలా అనేక రకాలైనటువంటి చేంజెస్ అన్నటువంటివి ఇవి ఏర్పడుతూ ఉంటాయి ఈ సౌరమండలంలో. అంటే కొన్ని వేల సంవత్సరాలు ఇది ఉంటుంది, ఇంకో కొన్ని వేల సంవత్సరాలు ఇంకో గ్రహం ఉంటుంది, ఇంకో కొన్ని వేల సంవత్సరాలు ఇంకొకటి. సో ఈ భూమి ఇలా వీటిలో చేంజెస్ అన్నటువంటివి అవుతూ ఉంటాయి. దీన్ని ఏమన్నారంటే ఈ చేంజెస్ ఇవన్నీ అవుతున్నా దీని అన్నిట్లోనూ ఒకే ఒక శాశ్వత సత్యము లేదా ఒకే ఒక ప్రిన్సిపల్ అన్నటువంటిది వర్తిస్తూ ఉంటుంది. సో ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్తున్నారు. సో వాటిని ఏమంటున్నారంటే ఆఫ్ సోలార్ సిస్టమ్ రేస్, అంటే రేస్ అంటే RAYS రేస్. సో రేస్ అంటే మనం ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి, సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలని రేస్ అంటారు. సో ఆ రేస్ సూర్యుడి నుంచి వచ్చేటువంటి 7 కిరణములు, అది మనందరికీ తెలుసు. కనుక ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి 7 కిరణముల ఆధారముగా భూమి మీద 7 రకాలైనటువంటి జీవులు ఉంటున్నారు అని చెప్పి తెలుసుకున్నాము. ఎందుకంటే మనందరం కూడా సూర్యుడి ఆధారముగా మనం భూమి మీద వర్తిస్తున్నాం. సూర్యుడి నుంచి 7 కిరణములు భూమిని తాకుతూ ఉన్నప్పుడు 7 రకాలైనటువంటి, అంటే స్వభావం 7 రకాలుగా ఉన్నటువంటి జీవులు ఈ భూమి మీద వర్తిస్తున్నారు. మొత్తం అంటే మన భారతదేశాన్నే కాదు, మొత్తం ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మొత్తం డివైడెడ్ బై 7 కేటగిరీస్ కింద ఉంటారు అన్నమాట. సో ఇలా ఉంటున్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఏమంటారంటే రేస్, 7 రేస్ అంటారు వీళ్ళు. సో హీఈస్ ఫస్ట్ రే, అంటే పలానా స్వభావం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దే బిలాంగ్ టు ఫస్ట్ రే, పలానా స్వభావం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దే బిలాంగ్ టు సెకండ్ రే, పలానా స్వభావం ఉన్నటువంటి వాళ్ళు దే బిలాంగ్ టు థర్డ్ రే. అలా మొత్తం మానవ జాతి అంతా కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళని మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి బిహేవియర్ ప్యాటర్న్స్, వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు ఇవన్నీ కూడా మీరు కేటగరైజ్ చేస్తే దే ఆల్ విల్ ఫాల్ అండర్ దిస్ 7. సో ప్రతి వాడు కూడా ఒక రేకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. కనుక అలా ఈ రేస్ అన్నటువంటిది మారుతూ ఉంటారు అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు నేను ఫస్ట్ రేకి సంబంధించినటువంటి వాడిని అనుకోండి, ఫస్ట్ క్లాస్ వీడు ఈ రేకి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా వీడి యొక్క గుణాలు ఇవన్నీ ఉన్నాయి. దీనిలో వీడు పరిపూర్ణత సాధించడం అన్నటువంటిది అవుతుంది. అంటే ఈ రేలో వీడు పరిపూర్ణత సాధించడం అంటే ఆ రేకి సంబంధించినటువంటి అన్ని మంచి గుణాలు వీడిలోకి అవలంబింపబడిపోయిన తర్వాత నెక్స్ట్ హీ విల్ టేక్ లైఫ్ ఇన్ సెకండ్ రే అయిపోయిన తర్వాత థర్డ్ రే. అంటే ఒక రేకి లింకప్స్ ఉన్నాయి, అదంతా వేరే సబ్జెక్ట్ యాక్చువల్లీ. సో అలా 7 రేస్లోనూ జీవులందరూ కూడా ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ భూమి మీద వాళ్ళు పుట్టవలసినటువంటి అవసరం ఇంకా ఉండదు. అది జరుగుతుంది అన్నమాట భవిష్యత్తులో. సో దాన్ని రేస్ అన్నారు. నెక్స్ట్ హైరార్కీస్. ఈ రకంగా భూమి మీద ఇవన్నీ కూడా ప్లానెట్స్, జీవులు వీళ్ళందరూ కూడా అప్లిఫ్ట్ అవ్వడానికి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు హైరార్కీస్. ప్లానెట్స్, సన్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్, ప్లాంట్స్ అన్ని ఇవన్నీ కూడా అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి విధానాన్ని అంతా కూడా రూపకల్పన చేస్తున్నటువంటి వాళ్ళు హైరార్కీస్. వీళ్ళందరూ కూడా మారుతూ ఉంటారు ఇదంతా కూడా. సో ప్లానెట్స్, ప్లేన్స్, స్కీమ్స్, రౌండ్స్, రేసెస్, సబ్ రేసెస్, ఈ రకంగా. తర్వాత ఇంకొక విషయం కూడా మీకు ఇక్కడే చెప్తాను. రేస్, RACES రేస్ అంటారు. అదొక పదం కూడా మనకి ఈ గ్రంథాల్లో వస్తుంటుంది. కనుక ఈ రేస్ అంటే ఏంటంటే RACES రేస్. ఇది ఇందాక చెప్పినటువంటి రేస్ RAYS రేస్. సో ఈ రేస్ ఏంటంటే కనుక ఈ సౌరమండలం ఏర్పడినప్పటి నుంచి ఈ భూమి మీద అనేక మార్పులు జరిగాయి. అంటే ఉదాహరణకి మన భూమి మీద ప్రస్తుతం నేల ఉన్న చోట ఒకప్పుడు సముద్రాలు ఉండేవి, ప్రస్తుతం సముద్రం ఉన్న చోట ఒకప్పుడు నేల ఉండేది.
ఈ రకంగా ఈ భూమి మీద మార్పులు అనేటువంటివి జరిగాయి. సో అలా మార్పులు జరుగుతూ కొన్ని వేల సంవత్సరాలు ఒక రేస్, RACES, ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఈ రేస్ అనేటువంటి క్వాలిటీస్ తో కూడినటువంటి వాళ్ళు కొందరు ఉండేవారు. ఉదాహరణకు ఒక ఈ పీరియడ్ ని మీరు ఒక 1 year అనుకున్నారు అనుకోండి. ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక 1 year పీరియడ్ మీరు అనుకుంటే అందులో ఒక 2 months ఒక 3 months ఒక రేస్ వర్తించారు. తర్వాత ఇంకొక 2 to 3 months ఇంకొక రేస్ వర్తించారు. అంటే ఫస్ట్ రేస్, సెకండ్ రేస్ వచ్చారు. తర్వాత అలా ఒక్కొక్క 2-3 months ఒక్కొక్క రేస్ అన్నటువంటి వాళ్ళు వస్తారు. ఈ ఈచ్ రేస్ లో కూడా ఫర్దర్ గా 7 ఇలా వచ్చినటువంటి వాళ్ళు 7 races, RACES 7 races వచ్చారు. 7 races వస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళం మనం 5th race కి సంబంధించినటువంటి వాళ్ళం. ఇంతకుముందు 4 races టైప్స్ ఆఫ్ పీపుల్ ఈ భూమి మీద వర్తించారు. ఒక్కొక్క రేస్ లో కూడా there are 7 sub races. First race lo there are 7 sub races. Second race lo there are 7 sub races. Third race lo there are 7 sub races. Fourth race lo there are 7 sub races. Fifth race lo there are 7 sub races. Ala sub race kuda fifth race first sub race antaru. Fifth race second sub race antaru. Fifth race థర్డ్ సబ్ రేస్ అలా వస్తూ ఉంటూ ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి టైంలో జీవులు 5th race 5th సబ్ రేస్ కంప్లీట్ చేసుకుని 6th సబ్ రేస్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఈ భూమి మీద పుడుతున్నారు. ఈ 21st centuryలో పుట్టేటువంటి వాళ్ళందరూ కూడా. అందు గురించి 5th సబ్ రే పీపుల్ కన్నా 6th సబ్ రే పీపుల్ వాళ్ళ మైండ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అంటే 5th సబ్ రేస్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉదాహరణకి ఒక విషయం అర్థం చేసుకోవడానికి వీళ్ళకి 4 రోజులు పడితే 6th సబ్ రేస్ కి సంబంధించినటువంటి వాళ్ళు అదే విషయాన్ని వయస్సుతోటి సంబంధం లేదు, ఇది వాళ్ళు ఒక 2-3 గంటల్లో వాళ్ళు దాని విషయాలు మొత్తం తెలుసుకుంటున్నారు. సో 5th రేస్ లో 5th సబ్ రేస్ కన్నా 6th సబ్ రేస్ లో పుట్టినటువంటి వాళ్ళు చాలా స్పీడ్ గా ఉన్నారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు 40-50 ఏళ్ల వాళ్ళ కన్నా ఇప్పుడు ఉన్నటువంటి 10 ఏళ్ల వాళ్ళు 20 ఏళ్ల వాళ్ళు వీళ్ళు చాలా స్పీడ్ గా ఉన్నారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రేస్ డిఫరెన్స్. RACE 5th సబ్ రేస్ వాళ్ళం, ఇప్పుడు పుడుతున్నటువంటి వాళ్ళు 6th సబ్ రేస్ వాళ్ళు అనమాట. ఆ చేంజ్. సో దట్ ఈస్ ద రేస్. అది ఒకటి పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ద ఇంటర్వీవ్, ఇంటర్లాక్ అండ్ ఇంటర్పెనిట్రేట్ ఈచ్ అదర్. All therefore that we can do is to seize upon any data that seems to affect our own welfare and concerns our own evolution. So you bhumi mida seize upon any data that seems to affect our own welfare. ఈ భూమి ఈ విధంగా ఉంటున్నటువంటి విషయాల్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుని జాగ్రత్తగా మనం వినియోగించుకోవడానికి చేసుకుంటే మన యొక్క ఎవల్యూషనరీ ఆస్పెక్ట్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇంతకుముందు జీవించినటువంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళు పురోగమనం సాధించడంలో వాళ్ళు చక్కగా అభివృద్ధి, వాళ్ళు చక్కగా పురోగమించగలిగారు. ఎలా జీవించడం చేత, లేదా మనం ఎలా జీవించడం చేత మనం వెనకబడున్నాం, ఎలా జీవించడం చేత మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఈ పురోగమనం అన్నటువంటి దాంట్లో మనం చక్కగా వెళ్ళిపోతాం పైకి. సో అది ప్రధానంగా అందు గురించి గడిచినటువంటి కాలం ఈ విధంగా ఈ భూమి ఇవన్నీ ఏర్పడటం, వీటిల్లో ఒక రేస్ ఆఫ్ పీపుల్ ఎలా జీవించడం చేత వాళ్ళు అభివృద్ధి సాధించగలిగారు, ఎక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనకి ఈ గ్రంథాల్లో ఇస్తారు. ప్రస్తుతం మనం చూసినటువంటి టెక్నాలజీ చూస్తే మన టెక్నాలజీ కన్నా ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు చాలా టెక్నికల్ గా చాలా ఫార్వర్డ్ గా ఉండేవాళ్ళు ప్రస్తుతం మనం ఉన్నటువంటి దానికన్నా. కానీ వాళ్ళల్లో అవన్నీ మనకి భవిష్యత్తులో వస్తాయి పాయింట్స్. వాళ్ళల్లో కొన్ని పాయింట్స్ చాలా వీక్ అయిపోవడం వలన వాళ్ళు టెక్నికల్ గా వాళ్ళు ఎంత పురోగమనం సాధించినా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అన్నమాట. వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అవ్వలేకపోయారు అన్నటువంటి విషయాలు మనకి చెప్తారు జ్వాలపూడి గారు భవిష్యత్తులో. అవన్నీ మనం చదువుకున్నాం. సో అవర్ ఓన్ వెల్ఫేర్ అండ్ కన్సర్న్స్ అవర్ ఓన్ ఎవల్యూషన్ అండ్ ఫ్రమ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద 3 worlds seek to understand somewhat the macrocosm. So దీన్ని బట్టి
తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఫ్రమ్ ద స్టడీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద త్రీ వరల్డ్స్ ఇక్కడ మనకి ఇవి 3 వరల్డ్స్ ఉన్నాయి. స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద 3 వరల్డ్స్ అంటే మనం 3 లోకాలు. ఈ 3 లోకాలే మనం చెప్పుకునేవి ఏమేంటంటే కనుక మనకి భౌతికమయము, తర్వాత శక్తిమయము, ప్రజ్ఞామయము 3 లోకాలు. దాన్నే మనం ప్రధానంగా మన వేద మంత్రాల్లో చెప్పుకున్నప్పుడు ఓం భూర్భువస్సువః అని చెప్తాం. ఈ 3 లోకాలు, అది 3 వరల్డ్స్ అంటే 3 వరల్డ్స్ సీక్ టు అండర్స్టాండ్ సమ్ వాట్ ది మ్యాక్రోకాస్మ్. ఈ మూడింటిని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీకు మ్యాక్రోకాస్ అంటే ఏంటంటే సౌరమండ, ఈ సృష్టి ఇవంతా ఏ విధంగా వచ్చింది, ఈ విషయాలు మీకు తెలుస్తాయి. మీలో ఉన్నటువంటి 3 లోకాలు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా ఈ సృష్టి అంతా ఎలా వచ్చిందో మీకు తెలుస్తుంది. సో మీలో ఉన్నటువంటి విషయాల్ని, ఈ 3 లోకాలని మీరు బాగా అవగాహన చేసుకుంటే ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడిన విధానము, దానిలో ఉన్నటువంటి శక్తిమయము, ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి, ఇందులో దేవతలు ఎలా ఉన్నారు, ఎలా వర్తిస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనకు చక్కగా తెలియబడతాయి అని చెప్తున్నారు. From the study of the human being in the 3 worlds, seek to understand somewhat the macrocosm. The 3, we know not how the 1 can become the 3 become the 7, and so proceed to inconceivable differentiation. Inconceivable. So మనకి we know not, మనకి ముందు ఒకే ఒక స్థితి ఉంది, దాని నుంచి 3 స్థితులు వచ్చాయని చెప్పాము. అది మనం క్రితంసారి క్లాస్లో చెప్పుకున్నాం. అవి ఎలా 3గా వచ్చాయి అనేటువంటిది మనం ఈ ప్లేన్ లో ఉండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కొంచెం కష్టం. సో అందు గురించి వి నో నాట్ అన్నాడు ఆయన. సో ముందు ఒకే ఒక స్థితి ఉంది, దాని నుంచి 3 స్థితులు వచ్చాయి. 3 స్థితుల నుంచి 7 స్థితులు అన్నటువంటివి ఏర్పడ్డాయి. ఈ 7 స్థితులు ఈ 3 లోకాల్లోనూ వర్తించడం అన్నటువంటి దాని వల్లనే మనకు ఏర్పడినటువంటి సమస్త సృష్టి అంతా. మొట్టమొదటి ఏర్పడిన 3 స్థితులు ఇవి మనం చెప్పుకున్నాం. 3 ఒక్కొక్క దాంట్లోనూ 7 ఉపస్థితులు, మైనర్ సబ్ప్లేన్స్ ఇవన్నీ వచ్చాయి. సో ఇలా ఏర్పడినటువంటివి మనకి 7 సబ్ప్లేన్స్ ఇన్ ఈచ్ స్టేట్. సో దాన్నే మనకి ఇదే విషయాన్ని మనకు వేదంలో చెప్పినప్పుడు ఏమని చెప్తారంటే సప్తాశ్యాసన్ పరిదయ అంటే 7గా వచ్చింది. 3 సప్తః సమిధ కృత అంటే ఈ సృష్టి అంతా కూడా 3 సప్తః 3 ఏళ్లుగా మొత్తం సృష్టి అంతా కూడా అక్కడి నుంచి ఇక్కడ దిగి వచ్చింది. దేవా యజ్ఞం తన్వాన, దాన్ని అప్పుడు యజ్ఞముగా చేశారు. అంటే ఈ సృష్టి అన్నటువంటి యజ్ఞం అన్నటువంటిది ఇలా దిగి వచ్చినటువంటిది, అది యజ్ఞముగా తయారై అప్పుడు అబద్ధ అదంతా మళ్ళీ. సో దీన్ని ఇది చెప్పామండి ది 7 అండ్ సో ప్రొసీడ్ టు ఇన్కన్సీవబుల్ డిఫరెన్షియేషన్. ఇన్కన్సీవబుల్ అంటే 7గా డివైడ్ అయిపోయి ఆగిపోలేదు. 7గా డివైడ్ అయిపోయినటువంటి ప్రతి పొర కూడా మళ్ళీ 7గా అలా డివైడ్ అయిపోతుంది. సృష్టి అంతా కూడా 7 7గా అలా డివైడ్ అయిపోతుంది. సో ఫిజికల్ ప్లేన్ ఇలా 7 ప్లేన్స్ చెప్పాం. ఈచ్ ప్లేన్ మళ్ళీ 7గా డివైడ్ అయిపోతాం. ఫిజికల్ ప్లేన్ అంటే మనకు తెలిసినటువంటి భౌతికమైనటువంటి ఈ ప్లేనే, మళ్ళీ దీనిలో 7 సబ్ ప్లేన్స్ ఉన్నాయి. ఆ 7 సబ్ ప్లేన్స్ లో కూడా ఈచ్ ప్లేన్ దెర్ ఇస్ 7 సబ్ ప్లేన్స్. సో అంత మైక్రో ఆస్పెక్ట్స్ గా మొత్తం ఇదంతా కూడా సైన్స్ అన్నటువంటిది ఉంది. ఇదంతా ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి ఇది తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంది. ఇంకా ఉదాహరణకి ఒక పాయింట్ చెప్పేస్తుంది. ఇంకా ఫిజికల్ ప్లేన్ లో మనకు తెలిసినటువంటి దాంట్లో ఫిజికల్ ప్లేన్ లో దేర్ ఆర్ ఓన్లీ 3 స్టేట్స్. ఏంటి? సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్. ఇదే ఫిజికల్ ప్లేన్ లో ఇంకా 4 స్టేట్స్ ఉన్నాయి. గ్యాషియస్ కి పైన ఇంకా 4 స్టేట్స్ ఉన్నాయి. వాటినే మనకి ఏమంటారంటే కనుక ఈ బుక్స్ లో మనకి చెప్పేటువంటి పదాలు ఏంటంటే వాటికి 4th ఈథర్, 3rd ఈథర్, 2nd ఈథర్ అని రాస్తారు. ఇవన్నీ కూడా ఫిజికల్ ప్లేన్ కి సంబంధించినదే. ఇదితో మన కనబడినటువంటి స్టేట్ కి సంబంధించినది కాదు. సో వీటిని ఫిజికల్ ప్లేన్ లోనే మనకి సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్ తెలుసు మనకి. ఈ గ్యాషియస్ కి పైన ఇంకా 4 స్టేట్స్ ఉన్నాయి ఫిజికల్ ప్లేన్ లో. సో వాటిని 4th ఈథర్, 3rd ఈథర్, 2nd ఈథర్ అంటారు. ఈ 2nd ఈథర్ 6th అయింది. దానికి పైన ఉన్నటువంటిది అటామిక్ సబ్ప్లేన్ అంటారు. సో ఈ అటామిక్ సబ్ప్లేన్ అన్నటువంటి దాన్ని ఫస్ట్, ఈ ఫిజికల్ ప్లేన్ అన్నటువంటి దాంట్లో ఫస్ట్ అది. దాని కింద 3 ఈథర్స్, దాని తర్వాతవి గ్యాషియస్, లిక్విడ్, సాలిడ్. ఇది మొత్తం 7 సబ్ప్లేన్స్ ఇన్ ఫిజికల్ ప్లేన్. సో ఆ రకంగా ఉంటారు. సో ఇందులోనే అంటే
ఈ మనకి ఉన్నటువంటి ప్రతి ఫిజికల్ ప్లేన్ లో ఉన్నటువంటి ప్రతి ఆబ్జెక్ట్ కి కూడా ఈ 7 ప్లేన్స్ ఉంటాయి. సో మనం ఓన్లీ సాలిడ్ ప్లేన్ నే మనం చూస్తున్నాం, లేదా లిక్విడ్ ప్లేన్ చూస్తున్నాం, గ్యాషియస్ మనం చూస్తున్నాం. కానీ అంతకు మించి మనం ఎలా చూడాలో మనం తెలియకుండా ఉంటున్నాం. కానీ మనం అది తెలుసుకోగలిగితే మనకు కూడా ఈ 7 సబ్ ప్లేన్స్ ఇన్ ద ఫిజికల్ ప్లేన్ మనకు కనపడిపోతాయి. అవన్నీ కూడా మనం చదువుకున్నాం భవిష్యత్తులో. Unimaginable. To human vision, this interweaving of the system forms an unimaginable complexity. ఇదంతా కూడా హ్యూమన్ ఐకి ఒక రకంగా అన్ఇమాజినబుల్ కాంప్లెక్సిటీగా ఉంటుంది. కానీ కొంచెం జాగ్రత్త తెలుసుకుంటే the key to which seems not to be forthcoming. Seen from the angle of a master, we know that all proceeds in order sequence. ఇవంతా కూడా ఒక ఆర్డర్డ్ సీక్వెన్స్ గా ఇవంతా మొత్తం సృష్టి అంతా కూడా ఏర్పడింది. ఎలా అయితే చదువుకుంటున్నటువంటి పిల్లవాడు 4th క్లాస్ నుంచి 5th క్లాస్కి ఎలా అయితే వెళ్తాడు, 5th నుంచి 6th, అలా ఒక ఆర్డర్డ్ సీక్వెన్స్ ఎలా అయితే ఉంటుందో ఈ సృష్టి అంతా కూడా ఈ ఆర్డర్డ్ సీక్వెన్స్ గా ఇదంతా కూడా వస్తుంది. సో దీనికి సంబంధించింది ఏమని చెప్తున్నారంటే, ఇన్ హార్మోనియస్ యూనిషన్ ప్రొడ్యూసింగ్ ఏ ఫార్మ్ జియోమెట్రికల్లీ యాక్యురేట్. సో ఇందులో ఏర్పడేటువంటి అన్ని కూడా జియోమెట్రికల్లీ యాక్యురేట్ గా ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి. దీనికి సంబంధించినటువంటి ఒక 3 words ఆయన చెప్తున్నారు. ఆల్స్ చేంజ్ బట్ పర్మనెన్స్ యాజ్ వెల్. ఏమంటున్నారు? ఆల్స్ చేంజ్ బట్ పర్మనెంట్ యాజ్ వెల్. సృష్టిలో ఏది కూడా శాశ్వతము అన్నటువంటిది లేదు, కానీ శాశ్వతంగా ఉంటాం. ఇది ఒక మంత్రం, ఇది మనం బాగా తెలుసుకోవాలి. సృష్టిలో ఏది కూడా శాశ్వతం కాదు, కానీ శాశ్వతంగా ఉంటాం. ఏంటిది? సృష్టిలో మీరు ఏదైనా సరే తీసుకుంటే ఏది కూడా, ఇప్పుడు ఉదాహరణకు మానవులు తీసుకుంటే మానవుడు శాశ్వతుడు కాదు. ఏదో కొన్నాళ్ళు వాడు జీవిస్తాడు, తర్వాత వాడు మళ్ళీ వెళ్ళిపోవడం. కానీ మానవులు అన్నటువంటి వాళ్ళు భూమి శాశ్వతంగా ఉంటున్నారు. అంటే ఒకటి చనిపోయినా మళ్ళీ వాడు పిల్లవాడు గాను, మళ్ళీ వాడు పిల్లవాడు గాను, అలా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నారు. సో ఆ రకంగా దిస్ ఇస్ పర్మనెంట్. బట్ ఇండివిజువల్ ఆస్పెక్ట్ గా చెప్పినప్పుడు ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. సో అది తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ట్రూత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, ట్రూత్ ఆల్సో అండ్ బిట్వీన్ ఈచ్, ఫాల్స్హుడ్ దట్ ఈస్ చేంజ్ యాజ్ ట్రూత్ ఈస్ పర్మనెన్స్. ఉదాహరణకి దిస్ ఈస్ కాల్డ్ ది, అంటే సృష్టిలో ఋతము సత్యము అన్నటువంటి రెండు ఉన్నాయి. అంటే సృష్టిలో ఇదంతా కూడా ఒకే ఒక సత్యములో 2 భాగములుగా మనం చూస్తాం. ఉన్నటువంటిది ఒకే ఒక సత్యం. అందులో ఒక పార్ట్ ఏమిటంటే సత్యము, ఇంకొక పార్ట్ అసత్యము. ఈ అసత్యము సత్యము కలిపి ఒకే ఒక సత్యములో ఈ భాగములుగా ఉంటున్నాయి అని చెప్తున్నారు. Truth successfully takes shape 1 grade above its last presentment. We must remember also that beyond a certain point, it is not safe nor wise to carry the communication of the facts of the solar system. కొంత స్థితి వరకు మనకి ఈ సౌరమండలంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకుందాం అని చెప్తున్నారు. కానీ బియాండ్ దట్ కొంత మనకి ఇప్పుడే తెలుసుకోవడం అన్నటువంటిది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎనర్జీ ఆస్పెక్ట్స్, అవన్నీ మనకి. అందు గురించి ద రిస్క్ ఆఫ్ టూ మచ్ నాలెడ్జ్ ఆర్ ఫార్ గ్రేటర్ దాన్ ద మెనేస్ ఆఫ్ టూ లిటిల్. ఎందుకంటే టూ మచ్ నాలెడ్జ్ అన్నటువంటిది ఉంటే కూడా దాన్ని దుర్వినియోగం చేసుకోవటం అన్నటువంటిది ఎంతో కాలంగా ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకి ఎన్నో కథలు ఉన్నాయి. అందు గురించి మనకి వీటిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకి చెప్తారు, కానీ వాటికి కావాల్సినటువంటి పరిపూర్ణమైనటువంటి కీస్ మాత్రం కొంతవరకే మనకి ఇస్తున్నారు. ఎందుకంటే కనుక సృష్టిలో ఉన్నటువంటి ఈ నాలెడ్జ్, అంటే సృష్టిలో ఉన్నటువంటి ఎనర్జీస్ ని, వీటిని మనం వాటికి కావాల్సినటువంటి మొత్తం విషయాలు మనకి చెప్తారు, కానీ దాన్ని మనం సరిగ్గా మనం అర్థం చేసుకోకపోతే, ఇప్పుడు కరెంట్ ఉంది మన ఇంట్లో, కరెంట్కి సరిగ్గా వాళ్ళు కేర్ అవన్నీ పెట్టేసి వాళ్ళు బాక్స్ అన్ని ఫిట్ చేసేసి ఓన్లీ స్విచ్లు మాత్రమే మనకి ఛాన్స్ ఇచ్చి వదిలేస్తారు. వాళ్ళకి ఆ వైర్లు అవన్నీ కూడా లోపల కన్సిల్ చేసేస్తారు. ఎందుకంటే కనుక ఆ వైర్లన్నీ మనకి బయటకు ఉంటే మనం వాటిని వలన మనం ఇబ్బందులు పడే అవకాశం ఉంటాయి. మనకు ఫ్యాను, లైట్లు ఇవన్నీ చక్కగా వస్తే చాలు ఇంట్లో కరెంట్, అంతే, అంతవరకు ఉంటే చాలు. అలాగే సృష్టిలో ఉన్నటువంటి ఎనర్జీస్ మనం చక్కగా మనం సద్వినియోగపరుచుకునేటటువంటి కావాల్సినటువంటి నాలెడ్జ్ అంతా కూడా ఈయన
మనకి ఇస్తారు. అంతకు మించి వాటిలో మనం వాటిలో ఇన్వాల్వ్ అయ్యి వాటిని ఏదైనా ఇచ్చేద్దాం అనిపోతే ఆ ఎనర్జీస్ వల్ల మనకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ రహస్యాలు ఏవి నేను మీకు చెప్పబోవట్లేదు అని చెప్తున్నారు. నాలెడ్జ్ ఆర్ ఫార్ గ్రేటర్ దాన్ దట్ ఇన్ ఎ స్టోరీ టెల్. With knowledge comes responsibility and power, two things for which the race is not yet ready. నాలెడ్జ్ ఒకటి ఉంటే సరిపోదు, దాంతోపాటు రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉండాలి, పవర్ ఒకటి ఉండాలి. ఆ రెండింటికి ప్రస్తుతం ఉన్నటువంటి మానవులు, ఎందుకంటే కనుక మనకి ఏమని చెప్తారంటే, మనకి ఎన్నో సౌకర్యాలు కల్పించి ఇచ్చారనుకోండి, దాన్ని మానవుడు అన్నవాడు ఎంతవరకు వాటిని వినియోగించుకుంటాడు? కొంతవరకు వినియోగించుకుంటాడు. తర్వాత వాటిని వినియోగించుకోవడం మానేసి వాటిని దుర్వినియోగపరుస్తారు. చక్కగా ఒక 2 కార్లు, ఒక పెద్ద బంగ్లా ఇవన్నీ ఇచ్చారనుకోండి ఆఫీస్ వాళ్ళు, దాన్ని ఏం చేస్తాం మనం? ఒక కారు మనం తిరుగుతాం, ఇంకో కారు మన ఫ్రెండ్గా ఎవరికైనా ఇచ్చేస్తుంటాం. సో తిరిగారు అయింది అది ఆఫీస్ పెట్రోల్ తిరిగేసి అంటాడు. సో అందుగురించి ఇటువంటి ఇబ్బందులు, ఇటువంటి మైండ్ సెట్ మనకు కలిగి ఉంటుంది. కాబట్టి ఆయన ఆ విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా నేను చెప్పట్లేదు అంటున్నారు. Therefore, all we can do is to study and correlate with what wisdom and discretion may be ours, using the knowledge that may come for the good of those we seek to help. Only the good of those we seek to help. ఎవరైతే అనక నలుగురికి సహాయం చేద్దాం అన్నటువంటి దృష్టి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ రహస్యాలన్నీ కూడా ఒక్కొక్కటి వాళ్ళు లీక్ చేస్తుంటారు. And recognizing that in the wise use of knowledge comes increased capacity to receive the hidden wisdom. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి ఐడియాతో ఉంటుంటాం మనం, అప్పుడు మనకి సహజంగా సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలు మనకి తెలియబడతాయి అని చెప్తున్నారు. దాని విజ్డమ్ అన్నారు. కొన్ని పదాలు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వీళ్ళు మహానుభావులు, వీళ్ళు నాలెడ్జ్ అన్నటువంటి పదం వాడటం వేరు, విజ్డమ్ అన్నటువంటి పదం వాడడానికి. సో వీటి గురించి మీకు ఫర్దర్గా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. అందు గురించి coupled also with the wise adaptation of knowledge to the surrounding need must grow the capacity for discrete observation and use of the discriminating faculty. సో నాలెడ్జ్ వల్ల ఏమిటి మనకి? ఇది మంచి, ఇది చెడు, ఇది ఉండవలసినటువంటిది, ఇది ఉండకూడనటువంటిది, ఇదంతా కూడా తెలియడం విజ్ఞానం, అదంతా కూడా నాలెడ్జ్. టీచర్స్, అది we give the surest guarantee to the watching teachers of the race that we are ready for a fresh revelation. We must rein ourselves to the fact that the only way in which we can find the clue to the mystery of the race, systems and hierarchies lies in the study of the law of correspondences or analogy. So సృష్టిలో there is one law of correspondence. అంటే అక్కడ అలా ఉంది కాబట్టి మనం ఈ విధంగా ఉండుట అన్నట్టు, దట్ ఈస్ లా ఆఫ్ కరస్పాండెన్స్ ఆర్ లా ఆఫ్ ఎనాలజీ అన్నారు దాన్ని. సో ఆ లాను బేస్ చేసుకునే సృష్టిలో ఏ పనులైనా సరే, ఏవైనా సరే వర్తింపబడుతూ ఉంటాయి. ఇది బేసిక్గా ఈ పాయింట్ బాగా, అంటే మనం ఈ రోజు ఈ విధంగా ఎందుకు జీవించాలి అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది లా ఆఫ్ ఎనాలజీ. అంటే సృష్టిలో గ్రహములన్నీ కూడా సూర్యుడి చుట్టూగా తిరుగుతున్నాయి. అందు గురించి మనం ఏం చేయాలి? మనం ఎక్కడైతే పుట్టామో, ఎవరికైతే పుట్టామో వాళ్ళ దగ్గర మనం ఉండాలి, వాళ్ళని బేస్ చేసుకుని మనం ఉండాలి. ఇది లా మనకి, అంతే. గ్రాములన్నీ సూర్యుడి చుట్టూ ఎందుకు తిరగాలి? ఇన్నాళ్ళైనా ఎవరి పాటిగా వెళ్ళిపోవచ్చు కదా. అంటే సూర్యుడి నుంచి అవన్నీ పుట్టాయి కాబట్టి సూర్యుడి చుట్టూగా తిరుగుతున్నాయి. మనం ఎవరికైతే పుట్టామో మనం వాళ్ళని బేస్ చేసుకుని మన లైఫ్ అన్నటువంటిది లీడ్ చేస్తాం ఆ ప్రాంతంలో అలా. అది సో దిట్ ఈస్ ద లా ఆఫ్ ఎనాలజీ. అలా చాలా ఇవన్నీ కూడా. It is the one thread by which we can find our way through the labyrinth and the one ray of light that shines through the darkness of the surrounding ignorance. H.P. Blavatsky in The Secret Doctrine has told us so, but as that very little has been done by students to avail themselves of that clue. So H.P. Blavatsky, Madam Blavatsky Secret Doctrine లో ఈ లా ఆఫ్ ఎనాలజీ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ స్టూడెంట్స్ అంటే దాన్ని చదువుకుంటున్నటువంటి వాళ్ళు, మనం లేదా జీవులు భూమి మీద ఉంటున్నటువంటి వాళ్ళు ఈ లా ఆఫ్ ఎనాలజీని బేస్ చేసుకుని లైఫ్ లీడ్ చేయడం అంటే చాలా తక్కువగా ఉంటుంది. సో చాలా తక్కువగా అంటే ఆల్మోస్ట్ మన ఎవరం కూడా
లా ఆఫ్ అనాలజీని ఫాలో అవ్వట్లేదు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈయన చాలా వెరీ లిటిల్ అని అన్నారు. అంటే ఏంటి, ఎవడు కూడా చేయట్లేదు. మీకు ఎన్ని మార్కులు వచ్చాయండి, 100 కంటే 2 మార్కులు వచ్చాయండి అని అనుకోండి, అంటే ఏంటి, పాస్ అవ్వనంటే వాడు ఏదో వేయకపోతే బాగుండదు అన్నట్టు. అందు గురించి వెరీ లిటిల్ అని రాశారు ఆయన. సో లా ఆఫ్ అనాలజీని బేస్ చేసుకుని మనం ఎప్పుడు కూడా మన లైఫ్ అన్నటువంటిది ఆ లింకప్ తోటి ఉండాలి. We need to remember that the correspondence lies in its essence and not in the extraordinary working out of detail as we think we see it from our present standpoint. ఇది బాగా గుర్తుంచుకోవాలి. మనం వాళ్ళు ఎలా చేశారండి పని అంటే ఈ చెయ్యి ఇలా జరిపి ఇలా, మనం కూడా ఇలా ఇలా అలా భావించకండి. ఎప్పుడు కూడా సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలే ఎక్సాటరిక్ అంటే ఏంటంటే భౌతికముగా చేసినటువంటిది అలా దృష్టితోటి కాదు, ఇసాటరిక్ గా ఉండాలి మనం చేసేటువంటి పనులు ఎప్పుడు కూడా. అంటే మనం ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడి నుంచి కోటి వెళ్ళడం ఉందనుకోండి, ప్రతిరోజు ఏదో బిర్లా మందిర్ వెళ్ళి వాళ్ళ నాన్నగారు ఏదో ప్రతి శనివారం వెళ్ళి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని రావడం. అది అంటే ఏమిటి, అప్పట్లో ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ ఏది వెంకటేశ్వర స్వామి గుళ్ళు లేవు, అందు గురించి ఆయన ఇక్కడి నుంచి బిర్లా మందిర్ వెళ్ళి ప్రతి శనివారం వెళ్ళి నమస్కారం చేసుకునేవారు. బాగుంది. సో నువ్వు కూడా ప్రతి శనివారం బిర్లా మందిర్ వెళ్ళావు, బాగుంది. కానీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం అన్నటువంటిది ప్రధానం, కానీ బిర్లా మందిర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్ళాలన్నటువంటిది ప్రధానం కాదు. అది బాగా గుర్తుంచుకోవాలి. సో వెంకటేశ్వర స్వామిని శనివారం నాడు దర్శించుకోవడం, ఆయన నమస్కారం చేసుకోవడం, రావడం అన్నటువంటిది మంచిది అంతవరకు. కానీ అది కాదు సార్, ఇక్కడ ఇది వెంకటేశ్వర స్వామి కాదండి, ఇక్కడ ఉన్నటువంటిది కాదు, బిర్లా మందిర్ వెంకటేశ్వర స్వామి అలా ఉంటే కనుక అది మళ్ళా మనం ఇబ్బందులు పడతాం ఈ సైన్సెస్ చదువుకునేటప్పుడు ఎప్పుడు కూడా. సో అంటే ఏంటంటే విషయాన్ని సూక్ష్మంగా మీరు అర్థం చేసుకుని దాన్ని మీరు ఆచరణలో పెట్టుకోవడం అనేటువంటిది ప్రధానం. కానీ కరెక్ట్గా వాళ్ళు ఎలా అయితే చేశారో అదే రోడ్లో నేను వెళితేనే మీకు దర్శనం కరెక్ట్. ఉదాహరణకి ఏదో తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలనుకోండి, సార్ మీరు ఈ మెట్లు ఎక్కితేనే మీకు కరెక్ట్ అండి, శ్రీనివాస మంగాపురం దగ్గర ఉన్నటువంటి మెట్లు ఎక్కితే అది కరెక్ట్ కాదు సార్, ఇది కరెక్ట్, అలా మాట్లాడితే అది మీరు స్వీకరించక్కర్లేదు. ఎందుకంటే భక్తితోటి వెంకటేశ్వర స్వామి మెట్లు ఎక్కడం అంటే ప్రధానం, కానీ ఇటువైపు ఈ మెట్లు ఎక్కాలి ఆ మెట్లు ఎక్కకూడదు ఇది ప్రధానం కాదు. సో విషయాన్ని అలా మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని మనం ఆచరణలో పెట్టుకోవడం అంటే మనం చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇలాంటి విషయాలు మనం పడిపోతే మనం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటుంది. మనం అసలైనటువంటి ప్రిన్సిపల్ మనం లూజ్ అయిపోతాం. అందు గురించి ఈ విషయం ఆయన ఇక్కడ చెప్పి, ఎందుకంటే సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఇవన్నీ ఆయన ముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ చెప్పుకొని ఆయన సబ్జెక్ట్లోకి తీసుకెళ్తారు మనం. So all in evaluation progresses through merging with a constant process of overlapping and mingling. Only broad generalities and a recognition of fundamental points of analogy are possible to the average student. So evolutionary progress law through merging with a constant process of overlapping and mingling. This is overlapping and mingling. And ఈ లోవర్ ప్లేన్స్ లో నుంచి హయ్యర్ ప్లేన్స్ లోకి ఎవాల్వ్ అవడం, ఇది మెర్జ్ అవ్వడం అనేటువంటిది ఎక్కువగా ముఖ్యం. అంతే తప్పితే ఇది మామూలుగా ఒక ఓన్లీ బ్రాడ్ జనరాలిటీస్ అండ్ ఏ రికగ్నిషన్ ఆఫ్ ఫండమెంటల్ పాయింట్స్ ఆఫ్ ఎనాలజీ ఆర్ పాసిబుల్ టు ది యావరేజ్ స్టూడెంట్. అలా కాకుండా ఒక యావరేజ్ గా అంటే మామూలుగా జీవించేటువంటి వాడు ప్రతిరోజు లేవాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, వెళ్ళాలి, ఇంతవరకే వాడు స్వీకరిస్తాడు, అంతవరకు బాగానే ఉంది. కానీ యాక్చువల్గా వాడు రోజు నమస్కారం చేసుకోవడం అనేటువంటిది వాడిని ఎటువైపు దారి తీయాలంటే హీ షుడ్ ఎవాల్వ్ ఫ్రమ్ లోవర్ ప్లేన్స్ టు ద హయ్యర్ ప్లేన్స్. ఆ రకమైనటువంటి లింకప్ ఉండేటట్టుగా వాడు చూసుకోవాలి అని చెప్తున్నారు. Nevertheless, the moment he attempts to reduce to chart form and to tabulate in detail, he enters realms where he is bound to err and staggers through a fog that will ultimately overwhelm him. వాడు చక్కగా ఎక్కడ వాడిలో మిస్టేక్స్ పడుతున్నాయి, ఎక్కడ వాడు కరెక్ట్ చేసుకోవాలి, ఇలాంటిది వాడు జాగ్రత్తగా చూసుకుంటే వాడిని వాడు కరెక్ట్ చేసుకుని వాడు కరెక్ట్గా వాడు జర్నీ అనుకుంటే చేసుకుంటూ వెళ్ళచ్చు. Nevertheless, in a scientific study of this law of analogy will come a gradual growth of knowledge, and in the slow accumulation of facts will gradually be built up in
ever expanding form that will embody much of its truth. సో ఈ జర్నీలో వాడికి స్లోగా ఎక్స్పాండింగ్ నేచర్ అన్నటువంటిది ఉంటుంటుంది. అంటే నిన్నటి కన్నా ఈ రోజు మనం కొంత ఎక్స్పాండ్ అయినటువంటి వాళ్ళు. ఈ రోజు కన్నా అంటే మనకు ఒక టైంతో పాటు స్పేస్తో పాటు మనతో పాటు ప్రయాణం అంటే అంతకు ముందు లేనిది ఇప్పుడు యాడ్ అయ్యేటువంటిది ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ అంటుంది మనకి యాడ్ అవుతుంది. అంటే ఒక సంవత్సరం కన్నా 2020లో మన లైఫ్ వేరు, 2021లో మన లైఫ్ వేరు. అలాగే 2019లో మన లైఫ్ వేరు, 2020లో మన లైఫ్ వేరు. ఏంటి దానికి దీనికి తేడా అంటే అంతకుముందు అవే రోజులు అదే లైఫ్, కానీ అంతకుముందు మన యొక్క ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువగా ఉంది, ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ పెరిగింది. మనకి 10 మందితో మాట్లాడేటప్పుడు పలానా వాళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే అంతకుముందు పలానా వాడిని నమ్మేసి వాడికి 10 రూపాయలు ఇచ్చేసాను, ఈసారి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడతాను, ఈసారి కన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంత జాగ్రత్తగా మాట్లాడతాను. అలా లైఫ్లో ఈ లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ అంటే మనకి యాడ్ అవుతూ వెళ్తుంది. ఒక లైఫ్ నుంచి నెక్స్ట్ లైఫ్ ఇంకా కాస్త ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. ఈ లైఫ్ కన్నా ఆ తర్వాత వచ్చే లైఫ్ ఇంకా ఎక్స్పీరియన్స్ తోటి ఉంటాం. ఇలా truth. All the study and toil, he has at least a wide general conception of the logoic thought form into which he can fit the details. ఏంటి అంటే దీన్ని బట్టి మనం ఎటు వెళ్తాం, మనం ఇలా వెళ్తూ 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 లోగోయిక్ యొక్క థాట్ ఫామ్ లోకి మనం వెళ్తాం. అంటే ఈ సూర్యుడు, ఈ గ్రహములు, ఇవన్నీ దేన్ని విధముగా అయితే ఉంటున్నాయో అటువైపు మన జర్నీ వెళుతుంది. అంటే ఉదాహరణకి 2వ తరగతి చదువుతున్నాం, వచ్చే ఇయర్ 3వ తరగతి, 4వ తరగతి, 10వ తరగతి, 12వ తరగతి, తర్వాత డిగ్రీ, ఇవన్నీ చదివంటే మనకి టీచర్స్గా ఎవరైతే వచ్చారో ఆ క్వాలిఫికేషన్కి మనం వెళతాం. ఈ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కటి యాడ్ అవుతుంది. ఎక్కడికి వెళ్తాం మనం అంటే మనకి టీచర్గా ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏ స్థితిలో అయితే ఉన్నారో మనం ఈ స్టడీ అన్నటువంటి దాని ద్వారా మనం ఆ స్థితిలోకి మనం వెళతాం. ఆ రకంగా ఈ సౌరమండలం, ఈ గ్రహములు ఇవన్నీ కూడా ఏ స్థితిలో అయితే ఉన్నాయో ఆ స్థితిలోకి మన యొక్క జర్నీ అన్నటువంటిది వెళుతుంటుంది. acquires them through many incarnations. ఇవన్నీ కూడా త్రూ మెనీ ఇన్కార్నేషన్. అంటే ఆ స్థితికి వెళ్ళాలంటే మనం భూమికి ఉన్నంత మనకి ఓర్పు మనకు ఉండాలంటే ఎన్ని జన్మలు పడుతుంది మీరు ఊహించుకోండి దీన్ని బట్టి. సో అంత ఓర్పు మనకు వచ్చేంతవరకు మనం ఇక్కడ భూమి మీద పుడుతూనే ఉంటాం. అలా సూర్యుడికి ఉన్నంత ఉదార స్వభావం వచ్చేంతవరకు మనం సూర్యుడి కింద మనం ఇలా పుడుతూనే ఉంటాం. సూర్యుడు ఏంటి, ఆయన అలా ఈజ్ గివర్, అంతే, అలా లైట్ అలా ఇచ్చేస్తున్నాడు, అన్ని అలా ఇచ్చేస్తున్నాడు. సో మనలో అలాంటి గుణాలు మనలో పూర్తిగా వికసించేంతవరకు మనం ఇలా పుడుతుంటాం. దాని అంటే ఏంటి, అలానే మనలో పుట్టట్లేదని కాదు, ఒక 10 ఏళ్ల క్రితం కన్నా ఇప్పుడు మనలో కాస్త ఉదార స్వభావం పెరిగింది, ఓ 10 ఏళ్ల క్రితం కన్నా ఇప్పుడు మనలో కాస్త ఓర్పు వచ్చింది. ఇలా మనకి మార్పు అన్నటువంటిది ఈ కాలంలో సహజంగా అది నిబద్ధమే ఉంది. మనకు వచ్చినటువంటి పరిస్థితులు కానీ ఇలా అనేక రకాలైనటువంటి ఇదంతా కూడా ట్రైనింగ్ అన్నటువంటిది మనకి ఇస్తున్నాం. ఏ పేరైనా మీరు చెప్పుకోండి, స్లోగా మన ఎక్స్పీరియన్స్ అంటే మనం గెయిన్ చేసుకుంటే ఈ క్వాలిటీస్ మనం పెంపొందించుకుంటూ మనం ముందుకు వెళ్తాం. That the development of the human being is but the passing from one state of consciousness to another. It is a succession of expansion, a growth of that faculty of awareness that constitutes the predominant characteristic of the indwelling thinker. Predominant characteristic, అది ఈ రకంగా అవేర్నెస్ అంటే మనకు వస్తుంది. So hence a polarization of the monad or spirit till the consciousness eventually is divine. అంటే ఈ కాన్షియస్నెస్ మనలో ఏదైతే ఉందో ఇది డివైనిటీకి వెళ్ళాలి. అంటే సూర్యుడిలో ఎటువంటి గుణాలు అయితే ఉన్నాయో అటువంటి గుణాలు వికసించేంత వరకు మనకి కాన్షియస్నెస్, అది మన యొక్క ఎయిమ్. మన టీచర్ మనకి ఎయిమ్. మా టీచర్ గారు MA PhD అనుకోండి, నేను కూడా అది అవ్వాలి, అంత బాగా చదువుకోవాలి నేను అంటాడు కదా, నువ్వు కూడా నా అంతటివాడు అవ్వాలి అంటారు. పిల్లాడు చదువుకుని బాగా చదువుకుని నువ్వు కూడా పెద్దవాడు అయిన తర్వాత బాగా చదువు ఇది అవ్వాలి. అది అలా మనకు కూడా సూర్యుడు అంత ఇది అవ్వాలి. ఎప్పుడైతే అది సాధిస్తామో, యాజ్ ద హ్యూమన్ బీయింగ్ డెవలప్స్, ద ఫ్యాకల్టీ ఆఫ్ అవేర్నెస్ ఎక్స్టెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బియాండ్ ద సర్కమ్స్క్రైబింగ్ వాల్స్ దట్ కన్ఫైన్ ఇట్ విత్ ఇన్ ద లోవర్ కింగ్డమ్ ఆఫ్ నేచర్, టు ద 3 worlds ఆఫ్ ద ఎవాల్వింగ్ పర్సనాలిటీ. ఎప్పుడైతే మనం ఈ 3 worlds ఆఫ్ పర్సనాలిటీ, మనలో ఉన్నటువంటి పర్సనాలిటీ, నేచర్ ఇవన్నీ దాటి మనం ఎప్పుడైతే వెళ్తాం, ప్లానెట్స్ నేచర్ వీటికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు
ఈ ప్లానెట్స్ ఇవన్నీ ఈ స్థితులు ఇవన్నీ కూడా దాటి ఆ పై స్థితిలో కదా, అదే ధ్రువ నక్షత్రం ఖరీదంతా మనకి. దాన్ని మనకి ఏమని చెప్తాం, టు ద ప్లానెటరీ వేర్ ఇన్ హీ ప్లేస్ హిస్ పార్ట్, టు ద సిస్టమ్ వేర్ ఇన్ ద ప్లానెట్ రివాల్వ్స్ అంటిల్ ఇట్ ఫైనల్లీ ఎస్కేప్స్ ఫ్రమ్ ద సోలార్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ అండ్ బికమ్స్ యూనివర్సల్. అదే ఒక ప్లానెట్ ఉందనుకోండి, ఎన్నాళ్ళు తిరుగుతుంటుంది భూమి చుట్టూ, ఈ భూమి సూర్యుడు చుట్టూతా, లేదా ఏ ప్లానెట్ అయినా ఎన్నాళ్ళు తిరుగుతుంటుందంటే దానికి కావాల్సినటువంటి స్థితి, అంటే అది సూర్యుడు ఏ స్థితి అయితే సంబంధించినటువంటి ఆ స్థితి ఈ ప్లానెట్కి వచ్చేంత వరకు ఇది సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడైతే వీడు 10th క్లాస్ అయిపోయాడో వాడు ఇంకా స్కూల్కి రావక్కర్లేదు, వాడు నెక్స్ట్ కాలేజీకి వెళ్ళిపోతాడు వాడు. ఎప్పుడైతే ఆ స్థితి ఈ ప్లానెట్కి వస్తుందో అప్పుడు ఈ సూర్యుడు చుట్టూ తిరగడం అనేటువంటిది ఆగిపోతుంది. ఇట్ ఎస్కేప్స్ ఇంటు ద స్పేస్. అది మనం చెప్తున్నాం. దీంతో మనకి ఇంట్రడక్షన్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఇనిషియేషన్ అనేది మెయిన్ సబ్జెక్ట్ ప్రాపర్లోకి మనం వెళ్తాం. ఇప్పటితోటి ఈ క్లాస్ ఈ రోజుతోటి సమాప్తం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.